కాసేపట్లో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించబోతుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్, చంద్రశేఖర్ తివారీ భేటీ కాబోతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించబోతున్నారు. ఇప్పటికే 15 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కొత్త వారికి టికెట్ కేటాయించడంపై శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కార్యకర్తలను బుజ్జగించడంపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్, చంద్రశేఖర్ తివారీ ముగ్గురు కూడా 15 మంది ఇప్పటికే ప్రకటించినటువంటి లోక్సభ అభ్యర్థులతో ఆయన ముగ్గురు సమావేశం కానున్నారు. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు మనం మొత్తం 17 స్థానాలకు గాను 15 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్తుంది. అయితే ఇందులో మెజార్టీ శాతం ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులు కావడంతో కొంత క్యాడర్ సహకరించడం లేదన్న చర్చ సాగుతుంది. ఎక్కడికక్కడ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితోటి ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే మండలాధ్యక్షులు కానీ ఏదైతే బూత్ అధ్యక్షులు కానీ వీళ్ళంతా కొంత సహకరించడం లేదన్న చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారందరికీ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ కూడా ఈ సమావేశంలో విననున్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం కూడా జరగనుంది. ఈ పదాధికారుల సమావేశంలో అభ్యర్థులకు ఎలా సహకరించాలి, ఎన్నికల్లో వ్యూహాలు లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది, వచ్చే 50 రోజుల్లో ఏ విధమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అనే దానిపైన ఇటు రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా సునీల్ బన్సాల్, అదేవిధంగా ఆర్గనైజేషన్ రాష్ట్ర సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ వీళ్ళంతా కూడా భేటీ అయి వాళ్ళందరికీ దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రచారానికి తెరలేపుతుంది బీజేపీ, అదేవిధంగా ఇప్పటికే 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎలా పబ్లిక్ లోకి తీసుకెళ్లడానిపైన ముఖ్యంగా డిస్కషన్ చేయనున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే 50 రోజుల్లో వివరించాల్సిన విధానాలపైన ఇటు 15 మంది లోక్సభ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడం, వారికి లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఏదైతే ఎన్నికల ప్రచారంలో సాగుతున్నటువంటి తరుణంలో రాష్ట్ర పదాధికారులు కానీ అక్కడ జిల్లా కమిటీలు కానీ ఏ విధంగా సహకరించాలనే దానిపైన దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అజయ్, మనం చూసుకుంటే కనుక ఇప్పటికే 15 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అయితే కొత్త వారికి టికెట్ కేటాయించడంపై శ్రేణులు అసంతృప్తిగా ఉన్నాయి. కార్యకర్తలను బుజ్జగించడం ప్రధానంగా ఇందులో మనకు కనిపిస్తోంది. ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రయత్నం సఫలీకృతం అవుతుందా? ఖచ్చితంగా అందరినీ కలుపుకోపోవాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే రకమైనటువంటి దిశానిర్దేశం ఇటు నాయకులకు, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులకు, అదేవిధంగా క్యాడర్ కూడా ఒక సూచనలు అనేది చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీ ఇప్పటికే మనం చూసుకోవచ్చు డబుల్ డిజిట్ స్థానాల లక్ష్యంగా ప్రచారంలో పెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకైతే రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఖచ్చితంగా స్థానిక నాయకత్వం సహకరిస్తే తప్ప ఈ అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే లేవు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను కలుపుకోపోయే విధంగానే అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడం, ఎట్ ది సేమ్ టైం అభ్యర్థులకు సైతం క్యాడర్ సహకరించే విధంగా ఇటు రాష్ట్ర పదాధికారులకు, అదేవిధంగా జిల్లా పదాధికారులకు కూడా సూచనలు చేసే విధంగా అయితే ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇటు చంద్రశేఖర్ తివారీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, అదేవిధంగా సునీల్ బన్సాల్ రాష్ట్ర ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్, వీళ్ళిద్దరూ కూడా అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలన్న దానిపైనే వారితో డిస్కషన్ చేయనున్నారు. పార్టీ పరంగా వాళ్ళకి అందించే సహాయ సహకారాల పైన కూడా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.